హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం చిక్కుడుకాయ కర్రీ అయితే తయారు చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తాను. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేసుకోబోతున్నాం. నీట్గా ఈన్లో అయితే తీసేసుకుందాం. 3 సార్లు అయితే వాష్ చేసుకుందాం. హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా ఈన్లో అది తీసేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోండి. పుచ్చులు అన్నీ చూసుకోండి. ప్రతి కాయ కూడా ఇలా అయితే ఒక బౌల్ తీసుకోండి. టమోటా ఒక 5 కాయలు అయితే తీసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. నీట్గా కడిగేసి ఇలా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా అయితే చూడండి, నేను 4 పాయలు అయితే తీసుకున్నాను. ఇలా అయితే కట్ చేసుకున్నాను. నీట్గా తొక్కలు అది తీసేసేసి నీట్గా ఇలా కట్ చేసేసుకోండి చీరికల కింద. పచ్చిమిర్చి 5 కాయలు అయితే తీసుకోండి. ఇలా అయితే చక్రాల కింద అయితే కట్ చేసుకోండి. ఇది వరకు అయితే నేను చూపించాను. టమాటో కర్రీ వేయలేదండి, టమాటో అయితే వేయలేదు చిక్కుడుకాయలో. ఈసారి అయితే టమాటా వేసుకుని ఇలా అయితే తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్లడ్ కూడా బాగా పడుతుంది. చిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. పచ్చిమిర్చి గుండె పక్కన ఉన్న కొవ్వు కరిగించేస్తుంది. ఆనియన్స్ చూడండి, తల్లి చేసిన మేలు కన్నా ఎక్కువగా చేస్తుందంట. ఆనియన్స్ చాలా సలవండి హెల్త్కి, బాడీకి. ఇలా అయితే అన్నీ కట్ చేసుకుని ఇలా అయితే తయారు చేసుకోండి. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. బాండ్లీ అయితే పెట్టేసుకోండి. కావాల్సినంత కోకోనట్ ఆయిల్, బాగా హీట్ అయిద్దాం. 1 స్పూన్ జీలకర్ర. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా అయితే చీల్చి కింద అయితే కట్ చేసుకోండి. బాగా వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి, చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం కట్ చేసుకున్న టమోటా,
ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. చూడండి బాగా కుక్ అయిపోయింది, చాలా మెత్తగా. హాఫ్ స్పూన్ పసుపు, రెండు స్పూన్లు సాల్ట్, కారం కావాల్సినంత. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి. చికెన్ కర్రీ అంటే అందరికీ ఇష్టం, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఐపీఎంలో పెట్టుకుని బాగా వేయించుకోండి. బాగా మగ్గించుకుందాం 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, బాగా కారం వేసిన తర్వాత బాగా పర్ఫెక్ట్గా మగ్గింది. చూడండి కావాల్సినంత వాటర్, చూడండి కరెక్ట్గా మనం చిక్కుడుకాయలన్నీ ములిగేలాగా అయితే వాటర్ పోసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మూతతో పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. మసాలా ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు. నేనైతే మసాలా అవసరం లేదండి, ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, డైలీ యూస్ కర్రీస్ కదా, ఎప్పుడైనా చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి వాటిలోకి యూజ్ చేస్తాను. మసాలా అయితే నార్మల్గానే చేసుకుంటాను. జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకుంటాను, హెల్త్కి అయితే చాలా మంచిది, జీర్ణం బాగా అవుతుంది. జీలకర్ర అయితే అస్సలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ అయితే జీలకర్ర వేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితేనే కామెంట్ అయితే పెట్టండి. వావ్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి లైట్గా జ్యూసీగా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి, అంతా బాగా కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. టమాటా సూపర్ అండి, లైట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోకండి, కామెంట్ కూడా మర్చిపోకండి. తప్పులో రైట్లో ఉంటే కనుక సరి చేసుకుంటాను. బై బై ఫ్రెండ్స్. వావ్, కర్రీ చూడండి, టమాటో చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉందండి. ఒకే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది, జ్యూసీగా.
అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ అండి. చూడండి, ఎప్పుడు కూడా చిక్కుడుకాయలు కొంచెం ముదరాలండి. గింజలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా కుక్ అయినాయో. హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సూపర్ టేస్టీ అండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.